నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు రామ్ శర్మ గురూజీ. నమస్తే గురూజీ. గురూజీ, మనకి వైశాఖ మాసం వస్తుంది కదా, ఈ వైశాఖ మాసంలో 12 రాసుల యొక్క స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? ఈ రాశి వాళ్ళు ఏమైనా చేసుకోవాలి అంటే పరిహారాలు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు ఎలాంటి పూజలు చేసుకుంటే వాళ్ళకి ఇంకా ముందుకు బాగుంటుంది? శుభం తల్లి, సంతోషం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. హరితస గోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమ. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాధురయూవృతాం అయోకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. శ్రీ గురుభ్యో నమ. వైశాఖ మాసం మే నెల అంటే ఏప్రిల్ 28వ తారీఖు నుంచి మనకు ప్రారంభమవుతుంది. ఈ మే నెలలో గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఈ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ 12 రాశుల వారికి ఎలా ఉందో కొద్దిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. గురుగారు, ధనస్సు రాశి వారికి ఈ వైశాఖ మాసంలో ఎలా ఉండబోతోంది? అమ్మా శ్రీ గురుభ్యో నమ. అమ్మ, ఈ రాశి వారికి ఈ నెలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడమే మంచిది. మొదటి 15 రోజులు మాత్రం. ఎందుకంటే మొదటి 15 రోజులు 6వ స్థానంలో గురువు ఉన్నాడు. జన్మలగ్నాలు అంటే ధనస్సు రాశి యొక్క అధిపతి గురువు ఎవరైతే ఉన్నారో అతడు శత్రుస్థానంలో ఉన్నాడు. 4వ స్థానంలోకి శని వచ్చాడు. అర్ధాష్టమ శని ప్రవేశమైంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. దీనివల్ల భార్యాబిడ్డలతో విరోధము, బంధువులతో విరోధం ఏర్పడము, అగ్ని వలన భయం కావడము, మనశ్శాంతిగా లేకపోవడము, కొన్ని అనుకోని కష్టాలు వచ్చి పడడం అనేటువంటి జరుగుతుంది ధనస్సు రాశి వారికి ఈ నెలలో. అయితే ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే అలసత్వం, అంటే ఎప్పుడు నీరసంగా ఉండడము, ఏదైనా పని చెయ్యాలి అంటే చేద్దాంలే, రేపు వెళ్దాంలే, ఇప్పుడు ఎండ అవుతుంది అని చెప్పి ప్రతిదాన్ని పెండింగ్లో పెట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది మొదటి వారంలో ధనస్సు రాశి వారికి. చంచలమైన బుద్ధి, ఎప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఇప్పుడు ఒక మాట మాట్లాడము, ఇంకో గంట తర్వాత ఇంకొక మాట మాట్లాడము, మాటలను తప్పించుకోవడము, స్థిరమైనటువంటి ఒక ఆలోచన లేకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది మొదటి వారంలో ఈ యొక్క ధనస్సు రాశి వారికి మే నెలలో. ఇక 2వ వారం కనుక చూసుకున్నట్టయితే తరచూ ప్రయాణాలు చేయడం. ఆ తరచూ ప్రయాణాలు చేసుకోవడానికి ఒక్కొక్కసారి రుణం చేయడం, అప్పు చేయడం, దానివల్ల రుణ బాధలు పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది, రుణ బాధలు పెరిగిపోతూ ఉంటాయి, మతి స్థిమితం అనేటువంటిది లేకుండా పోతుంది, 10 మందితో మాటలు పడడం అనేటువంటి జరుగుతుంది 2వ వారంలో. కాబట్టి ఈ ధనస్సు రాశి వారు మొదటి 15 రోజులు చాలా జాగ్రత్తగా కాలాన్ని గడపాలి. ఆ తర్వాత 3వ వారం కనుక చూసినట్టయితే కొద్దిగా అనారోగ్యం అనేది ఏర్పడుతుంది. భయం అనేటువంటిది ఒక ఉండేది, కానీ ఇప్పుడు ఆ భయం అనేటువంటిది తగ్గిపోతుంది. కొద్దిగా ధనలాభం, డబ్బు కొద్దిగా చేతిలో చూడడం జరుగుతుంటుంది. ధైర్యంగా ఆలోచనలతో ముందుకు అడిగేస్తారు. ఇటు స్నేహితుల వల్ల ప్రోద్బలం వల్ల కావచ్చు, కుటుంబ సభ్యుల వల్ల ప్రోద్బలం వల్ల కావచ్చు, అడుగు ముందుకు పడడము, ధనలాభం రావడము, మనశ్శాంతిగా ఉండడం అనేటువంటిది 3వ వారం నుంచి ప్రారంభమవుతుంది. ఇక 4వ వారం వచ్చేటప్పటికి చేసేటువంటి ఒక వ్యాపారంలో అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. శుభకార్యాలకు వెళ్ళడం జరుగుతుంది, లేదా మీ ఇంటిలోనే శుభకార్యాలు చేసుకోవడం అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆరోగ్యం అంతా కుదుటపడుతుంది. కొత్త స్నేహితులు ఏర్పడడం జరుగుతుంది. అన్ని పనులలో అనుకూలంగా ఉంటుంది ఈ రాశివారు. కాబట్టి మనశ్శాంతిగా ఉండడం జరుగుతుంది. ఈ రాశివారు ఈ నెలలో దక్షిణామూర్తి పారాయణ, స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. దక్షిణామూర్తికి పారాయణం కనుక చేసినట్టయితే ఈ అర్ధాష్టమ శని దోషాలు, గురుదోషం అనేటువంటిది తగ్గిపోయి మనశ్శాంతిగా ఉంటూ అనుకున్న పనులతో శుభంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం.